తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అధికారంలో ఉన్నప్పుడు అంధకారం చేసిన వైసీపీ నేతలు మళ్లీ ఇప్పుడు అమరావతిలో అడుగు పెడతామంటే ఒప్పుకోబోమని రాజధాని రైతులు తేల్చి చెబుతున్నారు. రాజకీయాల కోసం గ్రామాలకు వచ్చి కుట్రలకు పాల్పడతామంటే సహించబోమని తేల్చి చెప్పారు. రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నాకే ఈ ప్రాంతంలో పర్యటించాలని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూశారని హెచ్చరించారు. 3 రాజధానుల నిర్ణయంతో తమ పొట్ట కొట్టారంటూ వైసీపీపై ఆగ్రహంగా ఉన్న అమరావతి రైతులు ఆ పార్టీ ముఖ్య నేతలు అమరావతి పర్యటనకు రావడంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి నిరసన తెలిపారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారికి గట్టిగా సమాధానమిస్తూ అడ్డుకున్నారు. ఉండవల్లి, పెనుమాక పరిసర ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు రాళ్లు, కోడిగుడ్ల దాడికి దారితీసింది. అధికారంలో ఉన్నంతకాలం 3 రాజధానులను మాట్లాడి అమరావతి రైతులను హింసించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో సమావేశమైన రాజధాని గ్రామాల రైతులు వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. అమరావతి రాజధాని కాదన్న నాయకులు ఇప్పుడు ఎలా పర్యటిస్తారని నిలదీశారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే ఓర్వలేకనే గ్రామాల్లోకి వచ్చి కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం అమరావతిలో అలజడులు సృష్టించేందుకే వైసీపీ నేతలు వచ్చారని ఆరోపించారు. అమరావతికి ద్రోహం చేసిన వైసీపీ నేతలు ఈ ప్రాంతంలో పర్యటిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని తేల్చి చెప్పారు. అమరావతిని విధ్వంసం చేశాం, అమరావతి ఇలా అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంది, అమరావతిని దీన్ని బాహ్య ప్రపంచానికి ఇక్కడ ఏదో భూసీకత్తుగా చేయించాలని యొక్క మీ పార్టీ మైలేజ్ కోసం ఈరోజు కార్యక్రమం చేపడతాం, మన రైతుల మీద తిరిగి దౌర్జన్యాలకు దిగబడతాం. ఇది చాలా హేయమైన చర్యని ఇది మా అమరావతి ప్రాంత రైతు సోదరులందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక పక్కన మావిగన్నని చెప్తూనే రైతులకు న్యాయం చేస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇవ్వాల్సిన వాళ్ళు కనీసం 4%, 5% ఉన్నారు, వారికి న్యాయం చేస్తామంటున్నారు. 98% మేమున్నాం, మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. కానీ ఒకే రాజధాని అని మీరు కట్టుబడి ఉన్నాడు. మిమ్మల్ని మేము రెడ్ కార్పెట్తో ఈ రాజధానికి తీసుకొస్తామని మా రాజధాని తరఫున మేమందరికి తెలియజేస్తా ఉన్నాం. రైతుల దగ్గరికి వస్తామన్న పేరు నాని గారు, అమ్మండి రాంబాబు గారు, లేల అప్పురెడ్డి గారు, మరి మీరందరూ రైతుల దగ్గరికి వచ్చే విధానం ఎట్లా ఉండాలండి? మీరు ఒక ర్యాలీగా ఒక 15 బళ్ళు వేసుకుని వచ్చి మరి రౌడీ మోకలను తీసుకొచ్చి రైతులతో మాట్లాడతారా? మీరు గోండాలను వేసుకొచ్చి మీరు రెచ్చగొడతాం మమ్మల్ని. మరి దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమాధానం చెప్పాలి. మీరు ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ మీరు చెప్పి మా రైతుల దగ్గర కానీ మా ఊళ్ళలో కానీ రావడానికి మీరు అర్హులు. రాజధాని కోసం భూములిచ్చిన మహిళా రైతులను బూటుకాలతో తన్నించిన వైసీపీ నేతలకు ఈ ప్రాంతంలో అడుగుపెట్టే అర్హతే లేదని రైతులు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు మావిగన్ పేరుతో మళ్లీ విధ్వంసం సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు రాజధానిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతుంటే తట్టుకోలేక కొత్త కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలోకి వైసీపీ నేతలు ఎటువైపు నుంచి వచ్చినా అడ్డుకొని తీరుతామన్నారు. వారికి అసలు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉందా? రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి నానా కష్టపడి అమరావతిని నిలుపుకుందామని ప్రయత్నాలు చేస్తే వారిని మానసిక క్షోభకు గురి చేసి వారి మీద కేసులు చేసి దాడులు పెట్టి మహిళల్ని బూట్కాలతో తన్నించిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిదే. ఆ చరిత్ర అంతా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలా. రాజధాని అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వస్తున్న నేపథ్యంలో ఓర్చుకోలేక కల్లబొల్లి మాటలతోటి మళ్ళీ ఈ రోజున బయలుదేరితే అమరావతి రైతులు మిమ్మల్ని ఏమీ చేయగలేదు. ఇవాళ చాలా చిన్నగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ రోజున వారు మిమ్మల్ని రానియలేదు. అంతవరకే మీరు చేసిన ఘోరాలు నేరాల కంటే 230 మంది రాజధాని రైతులు అసూలు బాశారు. వారి మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీదే. ఎక్కడ లేని విధంగా అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలాంటి అమరావతిని ఆ రోజుల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుట్రలు చేసింది, ఏ విధంగా విధ్వంసం చేసింది. దాని మీద రైతులు రాష్ట్రం అంతా కూడా తిరుగుబాటు చేసి ఉద్యమం కూడా భారీ ఎత్తున నడపడం జరిగింది. వాళ్ళు చేసిన విధ్వంసం అందరికీ తెలుసు. రోడ్లు తవ్వారు, మట్టి తవ్వుకున్నారు, ఇనుము ఎత్తుకెళ్లారు, విధ్వంసం చేశారు. మళ్ళా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా పరామర్శ వచ్చి మళ్ళా ఏదో కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు. ఏదో చేయాలి, మళ్ళా ఏదో కుట్ర లేపాలి,
ఎట్లో గట్ట పావులు గదపాలి, మళ్ళీ అటు ఇటు అని చెప్పి ఏదో చేయాలని చెప్పేసి పిచ్చి ఆలోచనలు చేస్తారు. మిమ్మల్ని తన్నే రోజులు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి ఇంకా తెలియజేస్తూ ఇక మనం ఈ రాజధాని రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఈ యొక్క దుర్మార్గులకు వ్యతిరేకంగా ఈ 2 ఏళ్ళు పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు పెనుమాక ఉండవల్లి ద్వారా వచ్చావు. ఇక మీదట నువ్వు మంగళగిరి నీరుకొండ ద్వారా వచ్చినా, అమరావతి పెదమద్దూరు ద్వారా వచ్చినా, తాడికొండ పెదపరిమి ద్వారా వచ్చినా, ఏ దిక్కున వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అడ్డుకుంటాం. ఎవరు నిద్రపోవట్లా. నువ్వు చేసే పనులకి నీకు గత ఎలక్షన్స్లో 11 సీట్లే వచ్చినాయి. ఇక మీదట నీకు 11 కాదు కదా, నువ్వు పులివెందుల్లో కూడా గెలవలేవు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. దాడులకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలపై రాజధాని రైతులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై రాళ్లు రువ్వారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషించడమే కాకుండా తమపై హత్యాయత్నం చేశారని పెనమాకకు చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా దాడిలో పాల్గొన్న వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఉండవల్లి సీఐ వీరేంద్రబాబు తెలిపారు.